అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రవ్వ లడ్డు చేసుకోవడం చాలా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను, మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. ఈరోజు కొత్త సంవత్సరం కదా అనేసి చేశాను. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా. నేను చేసే విధానం అయితే ఖచ్చితంగా ఇదే. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. అదే కొలత సెట్ అవ్వడం వల్ల నేను ఎప్పుడూ అలానే చేసుకుంటాను. మధ్యలో ఇంకేమీ కూడా మార్చలేదు. ముందుగా నెయ్యి వేసుకొని అందులోని కిస్మిస్, కాజు కొంచెం రోస్ట్ చేసేసి పక్కకు తీసుకుంటాను. అదే గీలోని రవ్వనైతే స్లో ఫ్లేమ్లోనే ఉంచేసి వేపుతూ ఉంటాను. దాన్ని అలా రోస్ట్ చేయడం వల్ల స్లో ఫ్లేమ్లో టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా మారదు. హైగాని పెట్టామంటే కలర్ మారిపోతుంది, మాడిపోతుంది, రవ్వ కూడా అంతా పాడైపోతుంది. అదే స్లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక మెయిన్ రవ్వ లడ్డుకి స్లో ఫ్లేమ్లోని వేయించడమే చాలా ఇంపార్టెంట్. అది కానీ కరెక్ట్గా చేస్తే ఇంకా మిగతాదంతా కూడా ఎలాంటి వాళ్ళకైనా సరే చాలా ఈజీగా అయిపోతుంది రవ్వ లడ్డు. కొంచెం ఎలాచీ దంచుకునే బదులు 1 స్పూన్ షుగర్ వేసుకొని పౌడర్ చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. మొత్తం రవ్వ అంతా కూడా కలుస్తుంది పౌడర్ చేయడం వల్ల. దంచుకుంటే అక్కడక్కడ బాల్స్ తగిలిన దగ్గరే కొంచెం స్మెల్ రావడం, లేని దగ్గర లేకపోవడం ఇలా ఉంటుంది కదా. 1 స్పూన్ షుగర్ వేసి మిక్సీ చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఎక్స్ట్రాగా 1 స్పూన్ గీ వేసి కోకోనట్ కొబ్బరి కూరను కూడా వేయించడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అలాగే నిలవ కూడా ఉంటాయి రవ్వ లడ్డు, పాడవవు వేరంగా. నెయ్యిలో కొంచెం రోస్ట్ చేసేసి వేయడం వల్ల బాగుంటుంది. ఇవన్నీ కూడా వేడిగా ఉండేటప్పుడే కలిపేసుకుంటే పంచదారని పౌడర్ చేయనక్కర్లేదు, పాకం కూడా చేయనక్కర్లేదు. అందుకని అందరూ చేసుకునే విధానం మరి బట్టి ఎలా ఉంటుందో తెలీదు. నేనైతే ఇలానే చేస్తాను. వేడి రవ్వని పక్కకు తీస్తాను కదా, అందులోనే పంచదారని కలిపేస్తాను. దానివల్ల ఏంటంటే పాకం పెట్టక్కర్లేదు, పౌడర్ కూడా చేయనవసరం లేదు. అంత స్పూన్తోనే మిక్స్ చేసినా చేతితో మిక్స్ చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈక్వల్గా ఉంటుంది. కరగకపోవడం, అక్కడక్కడ తగలడం అటువంటిది కూడా ఉండదు. పంచదారని డైరెక్ట్గా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే నాకు నచ్చుతుంది. ఇంకా పౌడర్ చేసి వేసేయడం వల్ల ఏంటంటే మనం లడ్డు చుట్టేటప్పుడు చేతికి తడిగా తగిలి సరిగ్గా రాదు. అదే ఇలా అయితే చక్కగా కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ రౌండ్గా లడ్డూలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నాకైతే అలా ట్రై చేశాను కానీ ఇదే బాగుంటుంది. నాకైతే ఇలానే నచ్చుతుంది. కరెక్ట్గా క్వాంటిటీ అయితే మాత్రం ఇది 1/2 kg అయితే షుగర్ కూడా 1/2 kg, రవ్వ 1 kg అయితే షుగర్ 1 kg అలా తీసుకుంటాను. కొందరు అయితే కొంచెం తగ్గించి తీసుకుంటారు, కానీ ఈక్వల్గా వేయడం వల్ల సరిపోతుంది. కొబ్బరి యాడ్ అయింది కదా అని పంచదారని ఎక్స్ట్రాగా వేయనక్కర్లేదు. రవ్వ ఎంత క్వాంటిటీ అయితే అలాగే పంచదార కూడా అంత తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఇలా అన్నీ వేడిగా ఉండేటప్పుడే మిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే మెయిన్ రవ్వ లడ్డుకి. ఇందులో కొంచెం పాలు ముందే మరిగించి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలని కొంచెం యాడ్ చేసుకుంటూ రౌండ్గా లడ్డూలా వెంటనే చుట్టుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్లో కొంచెం తడిగా అనిపిస్తాయి, లూజ్గా ఉంటుంది లడ్డు. తర్వాత కొంచెం ఆరిన కొద్దీ చాలా టైట్ అవుతుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నేను చేసుకునే విధానం. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్